బిఫోర్ దట్ కార్మంచి రమేష్ గారు వైసీపీ నాయకులు. శ్రీకాంత్ గారు, రమేష్ గారు, కార్మంచి రమేష్ గారు, ఉన్నాయి 11 స్థానాలు, 4 స్థానాలకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. సో మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఒకవైపు అసలు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం లేదు, ఒక సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. వైసీపీ ఎట్లా చూస్తోంది? ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు అనేది స్పీకర్ గారు ఇవ్వలేదు కాబట్టి లేదండి, అంతే తప్ప యాక్చువల్గా ఇవ్వాలి అనుకుంటే స్పీకర్ గారు ఇవ్వచ్చు. దాని మీద రకరకాల చర్చలు జరిగినాయి. ఆ తర్వాత స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు, ప్రతిపక్ష హోదా మేము ఇవ్వట్లేదని చెప్పి రూలింగ్ ఇచ్చారు. కాబట్టి ఇక ఆ చర్చ అనేది అప్రస్తుతం అనేది నా భావన. ఎందుకంటే ఎక్కడా కూడా రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదాకి మినిమం ఇంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ కావాలనేది లేదు అనేది అందరికీ తెలుసు. కానీ సాంప్రదాయాల ప్రకారం వస్తుంది కాబట్టి గతం నుంచి మేము కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం అని చెప్పి స్పీకర్ గారు రూలింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఢిల్లీలో ఆప్కి 67 సీట్లు వచ్చి బీజేపీకి 3 సీట్లు వచ్చినా సరే ఆప్ బీజేపీని లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తించడం జరిగింది. అలాగే పార్లమెంట్ లో గతంలో కూడా పర్వతనేని ఉపేంద్ర గారిని 1984 to 89 మధ్య ఎక్కువ సీట్స్ టీడీపీకి ఆ రోజు వచ్చినాయి కాబట్టి ఉపేంద్ర గారిని కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తించడం జరిగింది. ఈ రకంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, ఇస్తే రేపొద్దున అసెంబ్లీలో, ఎందుకంటే ఆయన క్లియర్ గా ముందు నుంచి చెప్పడం జరిగింది. బట్ కార్మంచి రమేష్ గారు, జనరల్ గా మిత్రపక్షానికి ప్రతిపక్షానికి కొంచెం స్థానాల బలం ఉంటే, సంఖ్యాబలం ఉంటే ప్రతిపక్షానికి కూడా ఒకటి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సంఖ్యాబలాన్ని బట్టి ఇక్కడ సంఖ్యాబలం లేకపోవడం, ఉన్నవాళ్ళు అసెంబ్లీకి కూడా రాకపోవడం, సో ఇది కొంచెం వేధిస్తుందా వైసీపీని? వేధించేది ఏముంటుంది సార్, ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టాండ్ మీద ఉన్నారు. ఆ స్టాండ్ క్లియర్ గా ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తే ఖచ్చితంగా మేము అసెంబ్లీకి వస్తాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏమో రూలింగ్ ఇచ్చారు. ఇంకా హైకోర్టులో మ్యాటర్ సబ్జుడిస్ లో ఉంది కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడాలండి. కానీ ఈ రోజున 11 సీట్లకి ఒక ఎమ్మెల్సీ కూడా రాదు కాబట్టి దాని మీద మనం మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాని మీద మాట్లాడటానికి ఏమి ఉండదు. కానీ అటువైపున కూటమి ప్రభుత్వంలో ఆ రోజున 3 పార్టీలు కలిపి పోటీ చేసినాయి. 3 కూడా అధికార పార్టీలో అధికారం పంచుకుంటున్నప్పుడు ఏకైక పార్టీ, వాళ్ళకి యాంటీగా ఉన్న పార్టీ ఒకటే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రమే వాళ్ళకి యాంటీగా ఉంది. ఎక్కువగా వచ్చిన సీట్లు కూడా ఉన్న ఒకే ఒక పార్టీకి 11 సీట్లు వచ్చినాయి. దానికి గుర్తించవలసిన అవసరం ఉంది, వాళ్ళు గుర్తించలేదు. ఈ రోజున 11 సీట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి అర్హత ఉండదు కాబట్టి కంటెస్ట్ చేయట్లా. కానీ కూటమి ప్రభుత్వంలోనే మీరు క్లియర్ గా నన్ను అబ్జర్వ్ చేశారో లేదో, మొన్నటి వరకు కూడా రాజ్యసభ ఇస్తామన్నారు నాగబాబు గారికి, కాదు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఆయనకి ఇచ్చి మంత్రి చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ లెటర్ మీద స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్స్ అయిన ఆంధ్రజ్యోతిలోనేమో రాజ్యసభకు పంపిస్తున్నారు నాగబాబు గారిని, ఎమ్మెల్సీకి ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పడం రాయడం జరిగింది. ఆ తర్వాత ఏమో ఈనాడులోనేమో కార్పొరేషన్ చైర్మన్ గారు ఇస్తున్నారు, అది కూడా పవన్ కళ్యాణ్ గారి అభిష్టం మేరకు అని చెప్పి రాయడం జరిగింది. ఆ తర్వాత టీవీ5 లో కూడా రకరకాల వార్తా కథనాలు రావడం జరిగింది. వీటన్నిటిని చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా నాగబాబు గారు జనసేన ఈ పరిణామాలు అంటే ఖాళీ అయిన రాజ్యసభకు పంపిస్తున్నారు రాజీనామా చేసిన స్థానానికి, ఆ తర్వాత మళ్ళీ కాదు కార్పొరేషన్ చైర్మన్ అని రావడం, వార్తలు రావడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేస్తామని చెప్పడం, ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్ గా మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పడం. సో ఈ కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది కాబట్టి ఇది కూటమిలో కూడా ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ లో కొంత కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు భావిస్తున్నారా? కన్ఫ్యూజన్ వాతావరణం కాదండి, వాళ్ళకి కొంత డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి పేపర్ లో కానీ అవి టీడీపీ గెజెట్ పేపర్లు, వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే రాస్తారో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా, అది కూడా ఖచ్చితంగా టీడీపీ అగ్రనాయకత్వం నుంచి సోర్స్ అనేది లేకుండా వాళ్ళు రాయరు. అటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గతంలో మీరు గుర్తుందో లేదో మీకు, పవన్ కళ్యాణ్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు రాజ్యసభ సీటు ఒకటి మీకు ఇస్తామని చెప్పి ప్రపోజల్ చేశారు. కానీ తెల్లారి వెంటనే ఆ న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. 2 వ్యక్తులు కలిపి కూర్చున్న మాట పేపర్ లో వచ్చిందంటే నేనైనా చెప్పాలి, లేదా చంద్రబాబు నాయుడు గారైనా చెప్పాలి. సో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేశారు, లీక్ చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వేదికల మీద చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఈ రోజున కూడా మళ్ళీ మోసం చేస్తారేమో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న నాగబాబు గారిని మీరు ఇమీడియట్ గా నామినేషన్ వేయండి అని చెప్పి ఆయన డెసిషన్, మరి అందరితో సంప్రదించి చెప్పారో సంప్రదించకుండా చెప్పారో అనేది వాళ్ళ అంతర్గత విషయం మనకు తెలియదు.
అది క్లియర్ గా నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు వెంటనే ఆయన నామినేషన్ వేయడం జరిగింది. అవును. సో కాబట్టి ఖచ్చితంగా కూటమిలో అంతర్గతంగా కొంత డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అందరికీ డిస్కస్ అర్థమవుతున్న చేద్దాం. విషయం. డిస్కస్ అలాగే చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇంకొక రామ్మోహన్ రావు గారు చెప్పడం జరిగింది. ఎక్కువ ఇది రాజ్యసభ అంటే రాష్ట్రాల సమాహారం, స్థానిక సంస్థల ఇక్కడ నుంచి మన ఎమ్మెల్సీలందరూ కూడా స్థానిక సంస్థల సమాహారం నుంచి ఉంటే బాగుంటుంది అనేది. అవును. ఏదైనా సరే నిజమే రామ్మోహన్ రావు గారు చెప్పింది. యాక్చువల్గా టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ నమోదు కావడం లేదు. అవును. ఇప్పుడు ఒకసారి నమోదైన ఓటును కూడా వాళ్ళు మళ్ళీ కొత్తగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జరిగితే ఆ ఏరియాలో మళ్ళీ కొత్తగా పోతుంది. అవును, ఆ ఇంట్రెస్ట్ పోతుంది. ఓటు నమోదు చేసుకోవడం దానికి పెద్ద ప్రాసెస్ ఓటు అనేది గతంలో 25-30 సంవత్సరాల క్రితం నమోదు చేసుకున్నాం. అవును. ఆ ఓటు అలాగే కంటిన్యూ అవుతుంది ఈ రోజు కూడా. అలాగే ఎమ్మెల్సీలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఓటును కూడా అలా కంటిన్యూ చేయాలి తప్ప ప్రతిసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగినప్పుడల్లా కొత్త పాయింట్, ఓటు కరెక్ట్ నమోదు పాయింట్. అనే సాంప్రదాయం ఏంటనేది ఎవరికి అర్థం కాని విషయం. మళ్ళీ ఎవరు కూడా గ్రాడ్యుయేట్స్ మంది ఈ రోజున ఎప్పటి నుంచో గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఓట్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా ఓటింగ్ లో నమోదు కావట్లేదు, ఓటింగ్ లో పాల్గొనట్లేదు. అవును. కేవలం మన ఎలక్షన్ జరిగింది 2 లక్షల ఓట్ల పై చిలుకు మాత్రం ఎలక్షన్ జరిగింది. అలాగే Right, one second. Yeah, రమేష్ గారు. దాన్ని మార్చితే వస్తా మీ దగ్గరకు బాగుంటుంది అని చెప్పి ఒక సజెషన్ చేశారు. అది కూడా మంచి సజెషన్. మీ దగ్గరకు వస్తా రమేష్ గారు, కారుమంచి రమేష్ గారు. వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.